నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున కాశ్మీర్లోని పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధ సృష్టించారు. బైసరన్ ఘాటిలో పర్యాటకుల్ని అతి దారుణంగా చంపేశారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. నాడు పేరు మతం అడిగి ఉన్మాదానికి దిగారు. ఇక 26 మంది ఉసురు తీసింది ఉగ్రవాద ముష్కర బృందం. బాధిత కుటుంబాలు ఇప్పటికీ తీరుకోలేదు. పచ్చని ప్రకృతితో పరవశించే కాశ్మీర్ లోయ నాటి విషాదకర సాక్షిగా ఇప్పుడు నిలిచిపోయింది. దేశ చరిత్రలో ఇది కనీవిరి ఎరుగుని వికృతం. లోయలో కన్నీటిదారులు ఇంకా చెదరలేదు. పహల్గాం దాటికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పాక్లోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్ అటాక్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న టెర్రర్ డెన్స్ను ధ్వంసం చేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు రోజుకో రూపం సంతరించుకుంటున్నాయి. ఎటు నుంచి ముప్పు పొంచి ఉందో చెప్పలేం. కేంద్ర నిఘా వర్గాల అప్రమత్తో కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తూనే ఉన్నారు. పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నాడు 3,000 రూపాయలు తీసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు 2 స్థానికులు. టెర్రరిస్టుల సమాచారం పోలీసులకు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ డబ్బులకు కక్కుర్తి పడటంతో ఘోరం జరిగిపోయింది. మొత్తం 3 ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వారిని పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్గా గుర్తించారు. ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలు కనిపించినా వారు లష్కరే కీలక కమాండర్ సాజిద్ జట్ గురించి మాట్లాడుకుంటున్నా కామ్గా విని ఉన్నారు తప్ప విషయాన్ని అయితే మాత్రం పోలీసులకు సమాచారం అందజేయలేదు. ఉగ్రవాదులు బైసరన్ ఘాటిలో కంచె వెనుకాల దాక్కున్న ఆ విషయాన్ని గమనించిన మిన్నకుండిపోయారు. మొత్తానికి పెహల్గాం దాడి ఘటన అయితే మాత్రం నేటికి సంవత్సరం అయింది. ఆ ఘటన జరిగి ఆ రక్తపు మరకలు ఇంకా మనం వెన్నాడుతూనే ఉన్నాయి. దాదాపు 26 మంది హిందూ పర్యాటకులను అయితే మాత్రం కాల్చి చంపారు. ముఖ్యంగా మతం పేరు అడిగి వాళ్ళని చంపడం అని అయితే మాత్రం భారత ప్రభుత్వం అయితే మాత్రం తీవ్రంగా పరిగణించింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళకి ఎక్స్ దగ్గర నివాళులైతే అర్పించారు. ఆ ఘటన ఒకసారి గుర్తు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ఉగ్రవాదానికి తల ఉంచదని చెప్పేసి ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఆ ఘటనకు సంబంధించి ఒకసారి ఇదే అంశాలపై చర్చిద్దాం. అంటే ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 3,000 రూపాయలకు కక్కుర్తి పడి ఆ ఉగ్రవాదుల సమాచారాన్ని అందించకుండా మిన్నకుండిపోయారే. ఇదే ఎన్ఐఏ దర్యాప్తులో తెలియదు. ఇదే అంశాలపై చర్చిద్దాం. సుబ్బారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, కట్టా కార్తిక్ గారు విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా సుబ్బారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రైట్, ఈ పెహల్గాం దాడి జరిగి సరిగ్గా ఆ సంవత్సరం అయింది. ఇదే రోజున పెహల్గాం దాడి జరిగింది. అది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ విషాద గాథాన్ని అయితే మాత్రం ఎవరూ మర్చిపోలేరు. దాదాపు 26 మంది హిందూ పర్యాటకులను అయితే మాత్రం కాల్చి చంపారు. ఇక్కడ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే మతాన్ని అడిగి కాల్చారు. మీరు హిందువా అనేటువంటి ఈ విషాద ఘటన ఏ విధంగా చూడొచ్చు? సంవత్సరం అయిపోయిన తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసింది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను అయితే భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అయితే మిన్నకుండిపోయింది. ఆ ఆపరేషన్ సింధూర్ చెబితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే ఉగ్రదాడి జరిగిందో అది వచ్చేసి మతం పేరుతో, అంటే హిందువులను మతం అడిగి మరి మత ఉగ్రవాదం చేసినటువంటి సందర్భం పహల్గాం దాడి. ఏదైతే ఏప్రిల్ 22వ తేదీ దాడి జరిగిందో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను అక్కడ ఉన్నట్టు అంటే మన దేశ పౌరులే వాళ్ళకు సహాయ సహకారాలు అందించేసి వాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మన దేశంలో ఉగ్రవాద చర్యలను ప్రేరేపించినటువంటి రోజు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి. ఎందుకంటే ఉగ్రదాడి జరుగుతోంది, ఎవడో బయట నుంచి వస్తున్నాడంటే మనం ఖచ్చితంగా దాన్ని తిప్పి కొట్టచ్చు. కానీ మన దేశంలోనే ఉంటూ మన దేశంలోని పౌరులే బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులకు మన సహాయ సహకారాలు అందించి చేస్తున్నామంటే ఆ ఉగ్రదాడుల్లో చనిపోయేవాడు మన సోదరుడు కావచ్చు, మన సోదరి ఉండొచ్చు, మన అమ్మ ఉండొచ్చు, మన నాయన ఉండొచ్చు అనేది ఇంకిత భావం కూడా లేకుండా చాలా మంది దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. ఇదే మేము ఒకటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. అయితే భారతీయ జనతా పార్టీ ముందు మా స్లోగన్ ఒకటే, దేశం ముందు పార్టీ తర్వాత, సెల్ఫ్ లాస్ట్ అనేది. ఇదే ప్రధానమంత్రి మోడీ గారు కూడా చేపడుతున్నారు. ఏ రోజైతే ఏప్రిల్ 22వ తేదీన అక్కడ 26 మంది భారతీయ పౌరులను చంపారో, అది కూడా మగవాళ్ళని అందరినీ, ఆడవాళ్ళని పక్కన పెట్టేసి మగవాళ్ళని చంపి మీ యొక్క సింధూరాన్ని మేము తుడిపేస్తున్నాము, కావాలంటే పోయి మీరు మోడీకి చెప్పుకోండి అన్న సందర్భంలో అంటే భారతదేశం మొత్తం కన్నీటి పర్యంతమైంది అది. ఎందుకంటే మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని మనము చాలా పవిత్రంగా చూసుకుంటాం.
మనం అది ఒక పుణ్యస్త్రీ అనేటువంటి నానుడి మనకు బాగుంటుంది. కానీ ఆ సందర్భంలో ఎక్కడి నుంచి అయితే వచ్చారో భారతదేశం మీదకి పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులు భారతదేశం యొక్క స్థిరత్వాన్ని దెబ్బకొట్టడం కోసము, భారతదేశంలో ఏదైతే మత కల్లాలు లేపేసి భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం ఈ విధంగా చేస్తుంటారు. కానీ జరిగిన మరుక్షణం నుంచే మనకు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ సందర్భాలలో కూడా రాజకీయ ప్రేరేపణలు మీ వల్లనే జరిగిందంటూ, యాక్చువల్ గా జరిగింది ఏది? రైట్. కాంగ్రెస్ పాలిత కమ్యూనిస్టు పాలిత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఓట్ల కోసము వాళ్ళ సానుకూలంగా వాళ్ళకు స్పందిస్తూ వాళ్ళను ఓట్ల రాజకీయాలు చేసి వాళ్ళకు ఏదైతే ఉదార భావంతో వాళ్ళని ప్రేరేపించుకుంటూ వచ్చారు. దీనికి ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. కడప నగరంలో కావచ్చు, రాయచోటి నగరంలో కావచ్చు, లేకుంటే ధర్మవరంలో కావచ్చు, మొన్నటికి వరకు వేంపల్లి అనే పట్టణంలో ఎవరికీ తెలియదు అది విషయం. ఒక ఆడపిల్లను మామూలుగా ఒక వ్యక్తి బలవంతం చేశాడని చెప్పేసి కేవలం 10-15 నిమిషాలలోనే కొన్ని వేల మంది పోలీస్ స్టేషన్ ముట్టడించేంత వాళ్ళకు అంత భయం లేకుండా ఆ విధంగా ప్రేరేపితమవుతున్నారంటే మనం ఒక్కసారి గుర్తుంచుకోవచ్చు. వీళ్ళు కేవలం మన ఎల్ఓసికి ఇటు సైడ్కే కాదు, మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ మొత్తం అన్ని చోట్లకు వచ్చారు. ఇది కూడా ఏ విధంగా ఉంది? డాక్టర్ల రూపంలో కావచ్చు, ఇంజనీర్ల రూపంలో కావచ్చు, లేకుండా అంటే మొన్నటికి అంటే మొత్తానికి సుబ్బారెడ్డి గారు అప్పుడే ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం పాకిస్తాన్ లో అయితే వణుకు పుట్టించింది. ఆ విషయాన్ని అయితే మాత్రం మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇంకొకసారి ఇలాంటి దాడులు గనక జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం, తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఏవైనా అవ్వచ్చు. అంటే మరో పక్క అక్కడ సింధు జలాల విషయంలో అవ్వచ్చు, లేకపోతే తర్వాత వాటికి ఉన్నటువంటి విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చే ప్రతి వస్తువును కూడా కట్టడి చేయడం అవచ్చు. కొంతవరకు అయితే కట్టడి చేశారు. కట్టా కార్తీక్ గారు విశ్లేషకులు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్ గారు నమస్తే. నమస్కారం. రైట్. పహల్గాం దాడి జరిగి సరిగ్గా సంవత్సరం అవుతుంది, కానీ బాధాకరమైన విషయం 26 మంది ప్రాణాలు కోల్పోవటం, వాళ్ళ భర్తల్ని భార్యల ముందే కాల్చి చంపటం ఏదైతే ఉందో ఆ విషాదాన్ని అయితే మాత్రం భారత పౌరులు ఎవరు కూడా మర్చిపోలేని విషయం. అయితే దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించి ఇంకొకసారి కూడా భారత్ ఉగ్రవాదానికి తల వంచదు అని చెప్పేసి ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కార్తీక్ గారు, ఎన్ఐఏ దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. దాదాపు 3,000 రూపాయల కోసం స్థానికులు, కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం పర్వేజ్ అహ్మద్ అలాగే బషీర్ అహ్మద్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం ఇక్కడ లష్కర్ తోయిబా ఉగ్రవాదులకు అయితే మాత్రం వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వటం వల్లే ఇంతకుముందు బీజేపీ నేత సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళకి మన ఇండియాలో వాళ్ళకి ఆశ్రయం కల్పించడం వల్లే వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకొని మన మీదే దాడి చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒక విషయం అండి, గతంలో కూడా మన దేశంలో ఉగ్రదాడులు జరిగాయి. కానీ గతంలో జరిగిన ఉగ్రదాడికి, పహల్గాం ఉగ్రదాడికి ఉన్న తేడా ఏంటి అంటే, మౌలికమైన తేడా ఏంటి అంటే, సహజంగా ఉగ్రవాదులు ఏం చేస్తారు, ఒక చోట బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, అదేదో ఆత్మాహుతి దళాలుగా వాళ్ళే పేరిపోయి అక్కడ ఉన్న వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు, లేదా గన్ను పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ చనిపోయే వాళ్ళలో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళ సొంత మతం వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ పహల్గాం అనేది చాలా డిఫరెంట్. మతం అడిగి మరి హిందువుల్ని సెలెక్ట్ చేసుకొని ఎంత దారుణంగా సెలెక్ట్ చేశారంటే, భార్యల కళ్ళ ముందే ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేపించేసి మరి ఇది హిందువే అని కన్ఫర్మ్ చేసుకొని మరీ చంపేశారు. భార్యల కళ్ళ ముందే వాళ్ళ సింధూరాన్ని చెరిపేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ ప్రపంచంలో జరగలేదు. కానీ మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మొదటిసారి మతం అడిగి మరి మతాన్ని చెక్ చేసుకొని మరీ చంపేశారు. అత్యంత దుర్మార్గకరమైన సంఘటన. నాకు తెలిసి ఆ పని చేసిన వాళ్ళు మనుషులు కాదు, మనిషి రూపంలో ఉన్న మృగాలు. వాళ్ళని ఉగ్రవాదులు అనే పదం ఇంకా వాళ్ళు సరిపోదు, అంతకన్నా ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా ముగ్గురాలు అని నేను అన్నాను కదా, ముగ్గురాలు కూడా ఫీల్ అయితే అది కూడా ఫీల్ అయితే మేము మరింత క్రూరతో మాకు లేదు అని చెప్పేసి అంత దారుణంగా. సరే, దానికి మనం కౌంటర్ బాగా తెచ్చాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయ్యి
ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసి మన దేశంలో ఉన్నటువంటి మహిళా పైలట్ తోటి మహిళలతోటే అవును. మహిళలతోటి రాత్రికి రాత్రి పాకిస్తాన్ POKలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దండయాత్ర చేసి నాకు గుర్తున్నంత వరకు 15 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను చంపేశాం మనకు వచ్చిన సమాచారం మీద. అవును. సో అది మన బాగానే రియాక్ట్ అయ్యాం. పైగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ గా పాకిస్తాన్ మనమే దేశానికి వస్తే 2 రోజుల్లో కాలబేరాన్ని తెచ్చుకోగలిగాం పాకిస్తాన్. సో ఆ మేరకు కూడా మనం విజయం సాధించగలిగాం. అంతవరకు మనం బుద్ధి చెప్పగలిగాం. కాకపోతే నేనేమంటానంటే ఇక్కడ ఉగ్రవాదం అనేది భారత సమస్య కాదు, ప్రపంచ సమస్య. ప్రపంచంలో ప్రతి దేశం కూడా బాధపడుతుంది, భయపడుతుందిగా. ఇలా ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు? అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, దాంతో మాకు ప్రమాదం ఇజ్రాయెల్ అంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయా లేవా, ఇరాన్ లో తీవ్రవాద లక్షణాలు ఉన్నాయా లేవా కరెక్ట్ గా తెలియదు. కానీ పాకిస్తాన్ లో అయితే ఉన్నాయి. పాకిస్తాన్ లో తీవ్రవాద లక్షణాలు ఉన్నాయి, తీవ్రవాద గ్రూపులు ఉన్నాయి, తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి. నిరూపించి చూపించింది భారతదేశం. ఇదిగో పలానా చోట తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి అని భారతదేశం నిరూపించి చూపించింది ప్రపంచానికి. అలాగే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ గా ఉంది. ఆ విషయం నిరూపితమైపోయింది. ఉగ్రవాదం తరపునేగా మన మీద యుద్ధానికి వచ్చింది. మనం పాకిస్తాన్ ఏమైనా అన్నామా? పాకిస్తాన్ ప్రజల్ని ఏమైనా చేసామా? పాకిస్తాన్ ఆర్మీని ఏమైనా చేసామా? మనం దాడి చేస్తున్న ఆర్మీ శిబిరాల మీద కాదు కదా, ఉగ్రవాద శిబిరాల మీద కదా. మరి ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి వాళ్ళకి సపోర్ట్ గా మనం యుద్ధానికి వచ్చారు. అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సపోర్ట్ అనేది ప్రపంచం ముందు కనపడింది. నిజానికి దీని మీద అమెరికా స్పందించాలి. పైగా ఇరాన్ మీద దాడి చేస్తూ ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయి అందుకే దాడి చేస్తున్నా అని చెప్తున్నాడు. కానీ అమెరికా గడ్డమే నుంచి మళ్ళీ చెప్తున్నా వినండి, అమెరికా గడ్డమే నుంచి అమెరికా ప్రెసిడెంట్ ఉండేటువంటి వైట్ హౌస్ కి అతి దగ్గరలో మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశం కనుక మా జోలికి వస్తే భారతదేశం మీద అనుభవం వేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా గడ్డమే నుంచి, పాకిస్తాన్ గడ్డమే నుంచి కాదు. మరి ఈ స్టేట్మెంట్ వినగానే మునీర్ ఏం చేయాలి? అమెరికా జైల్లో పడేయాలి. అమెరికా జైల్లో పడేయాలి కదా. ఎలాగైతే వెనుజులా దేశ అధ్యక్షుడిని ఆ దేశం నుంచి ఎత్తకొచ్చి కేవలం డ్రగ్స్ ఆరోపణల చేత అమెరికా జైల్లో పడేశారో, అమెరికా గడ్డమే నుంచి అణ్వాయుధాల పేరెత్తి ఇంకొక దేశాన్ని హెచ్చరించాడు అంటే అతన్ని కూడా అమెరికా జైల్లో పడేయాలిగా. ఇలా పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళని చూసుకొని ఇంకా కవ్వింపు చర్యలు చేస్తుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉంది. అలాంటి వాళ్ళతో మనకి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మన దేశంలో వాళ్ళే 3,000కి అమ్ముడు పోయి వాళ్ళకి సర్టిఫికెట్ వాళ్ళకి భోజనం పెట్టారని మీరు చెప్పారు. నేను అనుకోవటం అది 3,000కి లొంగిపోయారని నేను అనుకోవట్లేదండి. 3,000 ఏంటంటే వాళ్ళకి అంటే ఉగ్రవాదికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అన్నాలు పెట్టడానికి, వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించడానికి ఆ 3,000 తీసుకుని ఉంటారు. వాళ్ళతో మత చాంతస్వాదం నరనరాలా పేరుతో పోయింది. మతం అనేది మంచిది చెడుది అని తెలుసుకోవడానికి, సమాజంలో ఒక విచక్షణతో మనం ఉండటానికి ఒక జీవన మార్గాన్ని చెప్పేది మతం. కానీ అది పిచ్చిగా మారి ఇంకొక మతం మీద, ఇంకొక మనిషి మీద విద్వేషంగా మారి పక్కన వాడిని చంపమని, పక్కన వాడిని ద్వేషించమని, పక్క వాడిని లేకుండా చేయమని ఏ మతము చెప్పదు, ఏ దేవుడు చెప్పడు. కానీ మత విద్వేషంతో రగిలిపోతూ వాళ్ళలో నరాల మత విద్వేషాన్ని నింపి ఇలా చేస్తున్నారు. మన దేశంలో కూడా ఉన్నారు అట్లాంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు. మన హైదరాబాద్ లో ఒకటి దొరికాడు కదా, రసాయనం తయారు చేస్తూ ఆ రసాయనం కనుక ఫ్రూట్స్ మీద పోస్తే ఆ ఫ్రూట్స్ మనం తిన్నామంటే మనం చెప్తాం. అలాంటి వాళ్ళు ఉన్నారు, మన దగ్గర కూడా ఉన్నారు దుర్మార్గులు. కార్తీక్ గారు ఒక్క నిమిషం. సుబ్బారెడ్డి గారు చెప్పండి, అంటే ఒక శాంతి కాముకునేటువంటి దేశం భారతదేశంలో, భిన్న మతాలు కలిగినటువంటి భారతదేశంలో అందరూ కూడా ఐక్యంగా ఉంటారు. ఒకవేళ కనుక వాళ్ళ ఉద్యోగ పని మీద ఏదైనా ఇతర దేశాలు వెళ్ళినా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉంటారు తప్ప భారతీయుల యొక్క సంస్కృతి అది. కానీ ఎందుకు పాకిస్తాన్ ఈ విధంగా భారత్పై కక్షగట్టి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడటం, లేకపోతే వాళ్ళ పందా రకరకాలుగా మార్చుకోవటం? అంటే బోర్డర్ దగ్గర ఏదో జరుగుతుందంటే అది వేరే విషయం, సైనికుల మధ్య జరుగుతుంది రకరకాలు. కానీ ఈ విధంగా వాళ్ళ పందాన్ని మార్చుకొని ఈ విధంగా దాడులు చేయటం, ఈ ఉన్మాదానికి పాల్పడటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం చెప్తుంటారు కదా, మంది ఒక కన్ను పోయినా పర్లేదు పక్కనోడికి 2 కన్నులు పోవాలనే సిద్ధాంతం పాకిస్తాన్ వాళ్ళది. ఎలాగూ మేము చెడిపోతున్నాం. నా పక్కనున్నటువంటి దేశము ఎప్పుడైతే
బాగుపడుతుందో, ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, అంతరిక్షంలో కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఇంకా ఏ వ్యవస్థలో కూడా మనము రక్షణ వ్యవస్థను ఇతర దేశాలకు సప్లై చేసేంత స్థితికి మనకు వెళ్ళాం. అది వాళ్లకు తట్టుకోలేకపోతున్నారు. మనం అదే ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు ఉగ్ర చర్యలను ప్రేరేపించి భారతదేశాన్ని ఆర్థికంగా కావచ్చు, లేకుంటే సామాజికంగా ఏ విధంగా దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. దాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన పౌర సమాజం కానీ దాన్ని గుర్తెరగాల ఫస్ట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఒక 2 పౌరులు వాళ్ళకు సహాయ సహకారాలు ఇచ్చారని. దీన్ని నేను ఒక విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే నేను అక్కడ ప్రభుత్వంలో అక్కడ జరుగుతున్నట్టు ఒక విషయాన్ని నేనైతే వాళ్ళకు యాక్సెప్ట్ చెప్తున్నాను. ఒక నెంబర్ ఇచ్చేసి ఎవరైనా సరే ఉగ్ర కార్యకలాపాలు కానీ లేకుంటే ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే, ఏదైనా సంస్థ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక వ్యవస్థలోని షాపులు కావచ్చు, లేకుంటే ఎవరైనా ఒక వ్యక్తి దానికి ఆ నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చేసి ఆ టోల్ నెంబర్ కు డైల్ చేసి చెప్తే వాళ్ళని బహిష్కరించడం కానీ అవన్నీ జరిగిపోతుంటాయి. నేను ఈ విషయంలో చెప్తున్నాను. మామూలుగా ఏప్రిల్ 22వ తేదీ జరిగితే మే 7వ తేదీ 7వ తేదీ అర్ధరాత్రి మనకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం జరిగింది. అంతకు లోపలనే మన ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు దుమ్మెత్తి పోశారు. మనం చేతులు ముడుచుకొని కూర్చున్నాం అంటే జస్ట్ జరిగింది ఏదో ఒక విధంగా చర్య చేపట్టాలో, యుద్ధం చేయాలని. యుద్ధం కాదు చేయాల్సింది. దాన్ని ఏ విధంగా కొడితే అవతల వాడు దిమ్మ తిరిగి మనకు మహేష్ బాబుకు డైలాగ్ ఉంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడు. ఆ విధంగానే కేవలం 25 నిమిషాల్లో 24 ప్రాంతాల్లో, అది ఎల్ఓసికి బార్డర్లో నుంచి, అంటే పాకిస్తాన్ గగనతలంలోకి పోకుండానే మన యొక్క సైనిక త్రివిధ దళాలు ఈ విధంగా మనం ఒక సంవత్సరం అవుతున్న సందర్భం అంటే ప్రతిరోజు మనం గుర్తుకు చేసుకుంటూనే ఉన్నాం. కానీ సంవత్సరమైన సందర్భంగా త్రివిధ దళాలకు అందరికీ వాళ్ళ పాదాలకు నమస్కరించవచ్చు మనం భారతీయ పౌరులంతా. ఎవడైనా సరే భారతదేశం మీదకి కన్నెత్తి చూస్తే మీకు అంతం అనేది తప్ప మిగతా ఏది ఉండదు, క్షమాభిక్ష అనేది ఉండదు. పాతకాలం మాదిరి కాదు, మేము ఆ స్థలాన్ని వదులుకుంటాము, ఈ స్థలాన్ని వదులుకుంటాం అనేది కాదు. మీరు తాగే నీళ్లను కూడా, మీరు పండించే పంటలకు వాడుకునే నీళ్లు కూడా మేము కట్టడి చేస్తాము. మీరు ఏ విధంగా బతుకుతారో చూస్తాము. ఏ విధంగా ఇప్పుడు ఏదైనా సరే అంతర్గతంగా విభేదాలు వస్తాయి ఖచ్చితంగా. ఏది పంటలు పండకపోతే ప్రభుత్వం దివాలాలు ఇస్తుంది, తాగే నీళ్లు లేకపోతే ఇంకా అంతరిత్వం ఏర్పడిపోతుంది. ఈ విధంగా ఇంతకు ముందు ఇన్నిసార్లు మన ఉగ్రదాడి జరుగుతున్నా, ముంబై అటాక్స్ కానీ, హైదరాబాద్ లో గోకుల్ చాట్ కానీ ఇన్ని జరుగుతున్నా కూడా మెతక వైఖరి మనకు. అవును, పోనీలే మాట్లాడలే అని ఏం చేసినా కూడా వీళ్ళు మారరు అని చెప్పేసి దాదాపుగా ముజఫరాబాదు, కొట్లి, బాగు, మురళపేట, బల్వల్పూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఒక్క పౌరుడికి కూడా ఆటంకం జరగకుండా, ఒక్క పౌరుడు కూడా దీంట్లో అట్లీస్ట్ దెబ్బలు కూడా తగలకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను మాత్రమే ముట్టబెట్టి భారతదేశం యొక్క భారతీయ సైనికుల యొక్క ప్రతిభా పాఠ వాళ్ళు ప్రపంచానికి సత్తా ఏంటో చూపించింది. భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికే చూపించింది. రైట్. కార్తీక్ గారు ఒక విధంగా చెప్పండి. అంటే ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్తూ గతంలో అయితే మెతక వైఖరి అవలంబించారు. ఆ మెతక వైఖరి కారణంగానే ఏదో ఉగ్రదాడి జరిగితే 4 శాంతి బాల్కులు పలికి భారత్ కాముగా ఉండిపోతుంటుంది. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాలతోటి రాజకీయ విమర్శలు చేసుకుంటూ కాముగా ఉండిపోతారని పాకిస్తాన్ భావించింది. కానీ నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో అయితే మాత్రం అట్లాంటి అంశాలు అయితే మాత్రం మామూలుగా అంటే ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ శత్రు దేశానికైనా సరే వణుకు పుట్టాల్సిందే అనే విధంగా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఒక విధంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్ర మోకలు అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి దాడులు అవ్వచ్చు, ఒక శత్రు దేశాలపై ఏ విధంగా ఉందనుకోవచ్చు. ఇప్పుడే కాదులేండి, అంటే ఇది రాజకీయాలకు ముడిపెట్టి ఒక వ్యక్తినో ఒక పార్టీనో భజన చేయడానికి మనం ఉపయోగించుకోకూడదండి. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇలా రాజకీయాలు చొప్పించడం మంచిది కాదు. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ ని వేరే దేశం చేశారు. సరే, ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు మన పట్ల వేరే వైఖరితో ఉంది, అది పక్కన పెట్టండి. అది ఇక్కడ రాజకీయాలు అనేది చొప్పించడం పక్కన పెడితే
భారతదేశం ఎప్పుడైనా ఒక మంచి దేశం. అవును. ఎవరి పట్ల అసూయ కానీ, ఎవరి పట్ల కోపం కానీ, ఎవరి పట్ల కసి కానీ ఉండని దేశం. ఒక మాటలో చెప్పాలంటే మనం సొంతం వచ్చినప్పుడు కూడా ప్రపంచం 2 ముక్కలుగా అంటే సోవియట్ యూనియన్ ఒకవైపు, లేదు క్యాపిటల్ కంట్రీస్ ఇంకోవైపు ఉన్న సమయంలో కూడా అలింగ విధానం అని చెప్పేసి ఒక పర్టికులర్ సిద్ధాంతాన్ని మనం తీసుకొచ్చి అందరూ కలిసి మెలిసి ఉండాలి, అంతేకాని ఈ పరస్పర వైరుధ్యాలు, అసూయలు, కసులు, ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన దేశం ఈ ప్రపంచంలో మనమే. అవును. ఇవాళ కూడా చూడండి, రష్యా మనకి మిత్రుడు, ఉక్రెయిన్ మనకి వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రష్యా మనతో మాట్లాడితే ఉక్రెయిన్ మనతో మాట్లాడింది. ఎందుకు కదా మనతో మాట్లాడతారు? మనతో మాట్లాడగలుగుతారంటే అందరి వైపు మనం ఉంటామని, అందరి మాట మనం వింటామని, అందరినీ మనం ప్రేమిస్తామని, ఒకరి పక్షాన పుచ్చుకోము, యుద్ధాన్ని వ్యతిరేకిస్తామని. అది మన నైజం, మన బాడీలో, మన డిఎన్ఏలో అది ఉంది. భారతదేశ డిఎన్ఏలోనే అది ఉంది. మనం ప్రపంచ ప్రేమికులం, ప్రకృతి ప్రేమికులం. ఎవరు నాశనం కావాలి, ఎవరినో తుదిముట్టించాలని మనం అనుకునే వాళ్ళం కాదు. మన నేచర్ అది కాదు. కాకపోతే ఎప్పుడైనా సరే ఓపిక కంటూ ఒక అర్థం ఉంటుంది. మనతో ఆడుకోవాలని చూస్తే, మన మీద దాడికి ఆడిస్తే, అందులో చెప్పాను గతానికి పెహల్గాం దాడికి చాలా తేడా ఉంది. పెహల్గాం ఏం జరిగింది? మతాన్ని అడిగి మరి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరీ చంపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చంపారు. అత్యంత దారుణమైన సంఘటన. ఒకే రోజు 26 మంది చంపేయడం అనేటువంటి దారుణ సంఘటన. అది కూడా ఎలా? భార్యల కళ్ళ ముందు భర్తలను చంపేయటం. అమాయకులైనటువంటి కాశ్మీర్ యాత్రికులు, నిరాయుధులైనటువంటి కాశ్మీర్ యాత్రికులు హిందువులనే కోరి చంపారు. ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు మనకి సాధ్యంగా రియాక్ట్ కావాలి. అక్కడ కూడా చూడండి మనం ఎంత భిన్నత్వం చెప్తాము. ఒక ముస్లిం మహిళ ఆపరేషన్ సింధూర్లో పాల్గొంది. ఒక ముస్లిం మహిళ. అంటే మనం సాధ్యంగా పాకిస్తాన్ కోరుకుంది ఏంటంటే, ఇక్కడ ముస్లింలు అంటే హిందువులని కోరి చంపేస్తే ఖచ్చితంగా భారతదేశంలో హిందువులు ముస్లిం మీద దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు పాకిస్తాన్ లో ఏం చెప్పొచ్చు? చూసారా, భారతదేశంలో ముస్లిం మీద మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొచ్చు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వ్యూహం ఎప్పుడు రెచ్చగొట్టాలనుకున్నారు? అప్పుడు పాకిస్తాన్ లో మేము పాకిస్తాన్ విడిపోతాం అని చెప్పేసి రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలను జ్వర కొట్టడం కోసం, ఆ ఉద్యమాలు లేకుండా చేయడం కోసం, పాకిస్తానీ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. కానీ మనం కానీ మెచ్చిపోయాము. మనం మతాలు ఖచ్చితంగా, కులాలు ఖచ్చితంగా, వర్గాలు ఖచ్చితంగా, పార్టీలు ఖచ్చితంగా భారత మతకి జై అన్నాం. అందరం ఒక్క మాట మీద నిలబడ్డాం. అది పాకిస్తాన్ మనం విడగొట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఇప్పటికీ సాధ్యం కాలేదు. కానీ సుబ్బారెడ్డి గారు, చివరిగా చెప్పండి, మరొక్కసారి ఇలాంటి ఘటన కనుక జరిగితే శత్రు దేశాలకు అయితే వణుకు పుట్టే అవకాశాలు ఉన్నాయనే విధంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం నిర్వహించారనుకోవచ్చా? ఖచ్చితంగానండి. నేను ఇంకొక విషయం చెప్తున్నా, మన కార్తీక్ గారు చెప్పినట్టు మనం మంచి 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 అనిపించుకోవాలంటే అది ఎప్పుడు కాదు. అది మంచి మాత్రమే మన దగ్గర ఉంటే అది ఎప్పుడు సాధ్యం కాదు. పక్క దేశం వచ్చి ఎప్పుడైనా సరే కొట్టేస్తానే ఉంటారు మనకి. ఎప్పుడైనా సరే మంచితోనే, దాంతో పాటు ఇప్పుడు మంచి అనుకొని ఎన్ఆర్సీ పెట్టాము, సిఐఏ పెట్టాము. ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్ నుంచి, పక్కన దేశాల నుంచి వచ్చి మన దేశంలోకి వచ్చి మన దేశ తిండి తింటూ, మన దేశ గాలి పిలుస్తూ, మన మీదనే దాడి చేస్తూ ఇంత అరాచకాలు సృష్టించేటప్పుడు ఇంకా మనము ఆ మంచిలోనే బతకడం అంటే కష్టం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే భారత్ మాతాకి జై అనాల్సిందే భారతదేశ. రైట్. థ్యాంక్ యూ అండి సుబ్బారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొందుకు. అలాగే కాటా కార్తిక్ గారు, ఎనలిస్ట్, విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే పెహల్గాం దాడి జరిగి దాదాపు సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మృతులకైతే మాత్రం నివాళులర్పించారు. మళ్ళీ ఇట్లాంటి దాడి మాత్రం మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో అయితే మాత్రం శత్రు దేశాలకైతే మాత్రం ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదానికి భారత్ తలంచబోదని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.